ఇమాజిన్ మీరు ఒక ఫైటర్ పైలట్ అనుకోండి. ఇరాన్లో అమెరికా తరపున మీరు యుద్ధం చేస్తున్నారు. కూలిపోయింది ఫ్లైట్. అక్కడ జాగ్రోస్ మౌంటైన్‌లో ఒక ఆయన పైలట్‌నేమో తీసుకెళ్ళిపోయారు అమెరికన్ సోల్జర్స్. ఇంకొక ఆయన పాపం ఇట్లాగే మీరు ఆ రెండో వ్యక్తి అనుకోండి. మీరు కష్టపడి కాస్త కొండెక్కి ఆ కొండలో ఒక చోట క్రెవైస్‌లో కూర్చోనున్నారు. దాక్కొనున్నారు. ఇరాన్ వాళ్ళు చుట్టుముడతా ఉన్నారు. మీరు మీ ఉన్న లొకేషన్‌ని అమెరికాకి పంపించాలా. వాళ్ళకి ఫైటర్ పైలట్స్‌కి తెలిస్తే వాళ్ళొచ్చి మిమ్మల్ని తీసుకుపోతారు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏముంది అనంటే మీరు జీపీఎస్ బీకన్ కనుక జీపీఎస్ బీకన్ అనేది ఉంటుంది సిఎస్ఈఎల్ అని అది కనుక మీరు జీపీఎస్ యాక్టివేట్ చేస్తే ఇరాన్ వాళ్ళకి కూడా మీరు ఎక్కడున్నారో తెలుస్తుంది. సో దాంతో ఏమవుతుందంటే వాళ్ళు మిమ్మల్ని పట్టుకునే అవకాశం ఉంటుంది అమెరికా నుంచి వచ్చే లోపల. సో ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ప్రాబ్లము అయినా కూడా ధైర్యం చేసి వాళ్ళు తొందరగా వచ్చేస్తారు ఫ్లైట్లో వీళ్ళ కింద దీంట్లో రావాలి అని చెప్పి మీరు ధైర్యం చేసి అది యాక్టివేట్ చేశారు. చేసిన తర్వాత కూడా మీ సిగ్నల్ అమెరికా వాళ్ళకి వెళ్ళట్లా. ఎందుకు? ఇరాన్ మీ చుట్టుముట్టేసి ఉండి దాన్ని బ్లైండ్ చేసే వాళ్ళు ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సూట్స్ తీసుకొని వచ్చారు. అంటే దాన్ని ఏం చేస్తారంటే మొత్తం హై అండ్ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ చేసేసి జీపీఎస్ సిగ్నల్ బయటికి వెళ్లకుండా చేస్తారు. అప్పుడు మీరు బతుకున్నారో లేదో తెలీదు, మీరు ఎక్కడ సేఫ్గా ఉన్నారో లేదో తెలీదు, మీరు చుట్టూ ఇరాన్ సోల్జర్స్ చుట్టుముట్టున్నారు, వాళ్ళు మీరు ఉన్నారని తెలిసి చుట్టుముట్టారో తెలియదు, మీరు లేకుండా వచ్చిన రెస్క్యూ వాళ్ళని చంపేద్దామని చుట్టుముట్టున్నారో లేదో తెలియదు. అలాంటప్పుడు గుండెకి సంబంధించి ఒకటి వచ్చింది. అందుకే గుండె డాక్టర్గా నేను ఈ విషయం చెప్తాను. ఇది ఏంటి అని అంటే అప్పుడు దీన్ని ఒక గోస్ట్ మర్మర్ అనే టెక్నాలజీ సిఐఏ వాళ్ళు తయారు చేశారు. ఈ గోస్ట్ మర్మర్ అనే టెక్నాలజీ ఏంటంటే సుమారు ఒక 60 కిలోమీటర్ల దూరంలో కూర్చున్నప్పటికీ కూడా మీ గుండె చప్పుడిని గుర్తుపట్టే టెక్నాలజీ అన్నమాట. దీన్ని ఏమంటారంటే క్వాంటమ్ మ్యాగ్నెటోమెట్రీ అంటారు. ఇది మన ఆర్టిఫిషియల్ డైమండ్స్ తీసుకొని వాటి లోపల ఉండే క్రివైసెస్ లోపల కొద్దిగా నైట్రోజన్ని మాడిఫై చేయటం ద్వారా ఈ హార్ట్ సౌండ్స్ని అది గుర్తుపట్టడమే కాకుండా దాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లోపల వేసి దాని ద్వారా ఇది ఖచ్చితంగా మనవాడిదే ఈ గుండె చప్పుడు అనేది తెలుసుకునే టెక్నాలజీని కనిపెట్టారు. దాన్ని గోస్ట్ మర్మర్ టెక్నాలజీ అంటారు. అది ఒక్కసారి కనిపెట్టిన తర్వాత ఇక మిగతాదంతా ఈజీయే. మీ దగ్గర ఓవర్వెల్మింగ్ ఎయిర్ పవర్ ఉంది, ఒక 200 మంది మీరు దిగారు, మిమ్మల్ని తీసుకొని వెళ్ళిపోయారు. కానీ ఆ కనిపెట్టడానికి చేసిన టెక్నాలజీ ఈ గోస్ట్ మర్మర్ టెక్నాలజీ అనేది గుండె జబ్బును డిటెక్ట్ చేయడానికి ఉపయోగపడే అవకాశం ఉంది. జస్ట్ ఇమాజిన్ మీరు ఇంటి దగ్గరికి వెళ్ళిపోయి ఉన్నారు, మీరు హార్ట్ ప్రాబ్లం వచ్చింది, హార్ట్ ప్రాబ్లం ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఇంటి దగ్గర వెళ్ళిపోయి ఉన్నారు. ఈ గోస్ట్ మర్మర్ టెక్నాలజీ కనుక మనకు రాగలిగితే మీకు ఇంటి దగ్గర హార్ట్ ప్రాబ్లం ఉంటే ఇమీడియట్గా మీకు అంబులెన్స్ పంపించి మీరు చెప్పే లోపలే మిమ్మల్ని తెప్పించుకునే అవకాశం ఉంటుంది. ఫ్యూచర్లో ఇది రాబోతోంది.